శ్రీ తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్లి భాగ్యం గురించి తెలుసుకున్న చందు ఇంతకు ఏం జరిగింది? అసలు శ్రీవల్లిని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్లి భాగ్యం గురించి చందు ఏం తెలుసుకున్నాడు? అసలు శ్రీవల్లి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారన్న విషయం చందు ఎలా తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే ఇంకా చందు చెక్ ఇచ్చేసాను కదా, ఇంకా సేటు గొడవ మొత్తం ఫినిష్ అయిపోయింది అని ఎంతో సంతోషపడుతున్న సమయంలో సేటు కాస్త ఇంటికి సరాసరి రామరాజు గారు అంటూ పిలుచుకుని వస్తాడు. అది సేటు వయసులో ఉంది అనుకుంటూ గబగబా వస్తాడు. ఎక్కడ మీ నాన్న? మీ నాన్నను పిలు, నేను మీ నాన్నతోనే తేల్చుకుంటాను. నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అని చెప్పాను. గాని ఏమైంది సేటు, ఏం జరిగింది? మీ డబ్బులు మీకు చెక్ ఇచ్చేసాను కదా అనగాని, చెక్ ఇచ్చేసావా? ఎవరికి ఇచ్చేసావో, ఏమి ఇచ్చేసావో? అది ఒక చల్లని చెక్కు, అది చెక్ బౌన్స్ అయింది. నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? బ్యాలెన్స్ లేకుండా చెక్కు నా మొహాన్ని కొడితే నేను చూస్తూ ఊరుకుంటానా? ముందు అర్జెంట్ గా మీ నాన్నను పిలు, మీ నాన్నతోనే నేను మాట్లాడతాను అంటూ ఇంకా చందుని బెదిరించి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా సేట్ అయితే మాట్లాడేసరికి అప్పుడే అడ్డుగా వెళ్తున్న నర్మద చూస్తుంది. ఏంటి, ఎవరితోని మా బావగారు మాట్లాడుతున్నారు అనుకుంటూ చూస్తూనే దగ్గరికి వచ్చేసరికి, ఏమైంది బావగారు, ఏదైనా ప్రాబ్లమా, సమస్య అని చెప్పనేసరికి, ఏమీ లేదు, నా జాబ్ గురించి అంతే, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. కానీ సేటును తీసుకుని దూరంగా వెళ్తాడు. దూరం నుంచి వాళ్ళ మాటలైతే వినిపించవు కానీ వాళ్ళు యాక్షన్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. బ్రతిమాలడం, కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించడం, అతనేమో వార్నింగ్ ఇవ్వడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది నర్మద. సేటు ఒకే ఒక్క రోజు సమయం ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా చందు రావడంతో నర్మద చందుని నిలదీస్తుంది. నిలదీసేసరికి కరెక్ట్ గా చెప్తాడా చెప్పడా అనుకున్న సమయంలో రామరాజు వస్తాడు. ఏం జరిగింది, ఎందుకురా టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను. కానీ నేనేం టెన్షన్ పడట్లేదు నాన్న అని చెప్పనేసరికి, లేదు, నువ్వు దేని గురించో టెన్షన్ పడుతున్నావు, లేదంటే నువ్వు ఎందుకంత హడావిడి పడతావు? నువ్వు ఏది మనసులోనే దాచుకుంటావు తప్ప బయటికి చెప్పలేవురా. చెప్పు, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఏంటి నీ సమస్య, చెప్పరా, ఏదో ఒకటి ఆలోచిస్తాం కదా, నువ్వు నీలో దాచుకుని మదన పడద్దు అని చెప్పి మాట్లాడేసరికి, ఏమీ లేదు నాన్న, అలా ఏమైనా ఉంటే నీకు చెప్పనా ఏంటి అంటూ మాట్లాడి కవర్ చేసేస్తాడు. ఇంకా అలా కవర్ చేసిన తర్వాత రామ్ నర్మద అడిగినా గాని సమాధానం చెప్పడు. ఇంకా ఏం మాట్లాడకుండా ఏమీ లేదని తనకు చెప్పి సరాసరి వల్లి గదిలోకి వెళ్తాడు. వల్లి గదిలో బట్టలు సర్దుతూ ఉంటుంది. సర్దుతూ ఉన్నదాన్ని వల్లి చేతిని పట్టుకుని తీసుకొస్తాడు. ఎక్కడికి ఎక్కడికి బావా అనగా, మీ ఇంటికి అని చెప్పనేసరికి, బాబోయ్ మా ఇంటికా, ఎందుకు ఇప్పుడు అని చెప్పనేసరికి, మీ అమ్మా నాన్న నన్ను ఎంత మోసం చేస్తారనుకోలేదు. పెళ్లికి డబ్బులు అందుబాటులోకి లేవు అంటే 10 లక్షలు నేను మా నాన్నకు తెలియకుండా సేటు నడికి అప్పిచ్చాను. ఆ అప్పుని ఎంత చక్కగా తీర్చాలి, తీర్చలేదు. 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఒక చల్లని చెక్కు నా మొహాన్ని కొట్టారు. సేటు సరాసరి ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు సేటు మా నాన్నని కలవలేదు కాబట్టి సరిపోయింది. కలిస్తే మా నాన్న ముందు నేను తలెత్తుకునేవాడినా, మా నాన్నకు నిజం తెలిసిపోయిందని నేను ఎటో కట్టు వెళ్ళిపోయేవాడిని అంటూ మాట్లాడేసరికి, అచ్చు బాబోయ్ బావా అలా మాట్లాడొద్దు బావా అంటూ ఇంకా వల్లి అయితే చెప్తుంది. చెప్పేసరికి రా ఇంటికి వెళ్దామని ఇంకా చేయి పట్టుకుని తీసుకొచ్చేస్తాడు. ఎంత ఆపాలని ప్రయత్నించినా నువ్వు ఏమి మాట్లాడదు, సరాసరి మీ ఇంటికే వెళ్దామని ఇంకా ఎంత ఆపాలని ప్రయత్నించినా హడావిడిలో తన ఫోన్ కూడా తెచ్చుకోదు వల్లి. ఏం చేయాలో అర్థం కాదు, చందుని ఎలా ఆపాలో తెలియని పరిస్థితిలోనే హడావిడిగా టెన్షన్ పడుతూ ఉండేసరికి బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి కరెక్ట్ గా అప్పుడే మేనేజరు అక్కడే ఉంటాడు. వేరే వాళ్ళకి ఎవరికో ఇల్లు చూపించడానికి వచ్చి అక్కడే ఉంటాడు. లోపలికి వెళ్ళబోయేసరికి, ఎవరు సార్, ఎవరు మీరు అనగాని, అదేంటి మా అత్తగారు వాళ్ళ ఇంట్లోకి వెళ్తుంటే ఎవరు మీరు అని నన్ను ఆపుతున్నావు అనగాని, ఏం మాట్లాడుతున్నారు సార్, ఎవరు మీ అత్తగారు అని చెప్పనేసరికి, అదేంటి భాగ్యలక్ష్మి గారే కదా మా అత్తగారు, ఈ ఇల్లు మీదే కదా వాళ్ళని మాట్లాడవేంటి అనగాని, ఓహో వీళ్ళమ్మ భాగ్యలక్ష్మి అని చెప్పనేసరికి, అవును, ఏంటి మా ఇంట్లోకి మమ్మల్ని వెళ్ళనివ్వా, అసలు నువ్వెవరు అని చెప్పాను. కానీ సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి, మీకే అర్థమవుతుంది. మీరు అనుకున్నట్టు ఈ ఇల్లు భాగ్యలక్ష్మి గారిది కాదు. ఈ ఇల్లు అమెరికాలో ఉండే రాజశేఖర్ గారిది. ఆయన ఇల్లు ఇక్కడే కట్టించి ఆయన అమెరికాలోని సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఏదైనా పెళ్లిళ్ళున్నా, ఫంక్షన్లున్నా, లేదంటే సినిమా షూటింగ్లకైనా సరే
ఈ ఇల్లు రెంట్‌కు ఇస్తూ ఉంటాను. మీరు చెప్పిన భాగ్యలక్ష్మి కూడా నా కూతురు పెళ్లి చెయ్యాలంటూ 2 రోజులు ఈ ఇంటిని రెంట్‌కు తీసుకుంది. ఏ అమ్మా మాట్లాడవేంటి? మీ అమ్మగారు మాట్లాడినప్పుడు నువ్వు కూడా పక్కనే ఉన్నావేంటి? మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉంటావేంటి? అని చెప్పనేసరికి మీరు చెప్పేది నిజం అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం మాకేముంది సార్. మేము ఈ బిల్డింగ్ ని చూసుకుంటున్నాము. రెంట్ కూడా వీళ్ళు సరైన సమయంలో సరిగ్గా కూడా ఇవ్వలేదు. పూర్తిగా కూడా రెంట్ ఇవ్వలేదు. ఒక 10,000 తగ్గించి చెప్పారు. సర్లే ఆడపిల్ల పెళ్ళి అన్నారు కదా అని మేము మా బాస్ తో ఏదో మాట్లాడాను. మీరొచ్చి ఇల్లు మాది అని అంటారేంటి అని చెప్పనేసరికి సారీ సార్ సారీ అని చెప్పి పక్కకు తీసుకెళ్లి వాళ్ళని చెప్ప చెల్లు మనిపిస్తాడు చందు. చెల్లు మనిపించేసరికి ఏంటిదంతా మోసం చేశారా మమ్మల్ని? మమ్మల్ని మోసం చేశారా? అంటే ఈ ఇల్లు మీది కాదు రెంట్‌కు తీసుకున్నారంటే మీరు వేరే చోట ఉంటారనే కదా అర్థం. మీ ఇల్లు ఎక్కడ? చెప్తావా? చెప్పవా? అని చెప్పాను గాని అది బాగుందని చెప్పకపోతే బాగోదురా వల్లి. నేను ఈ విషయం వెంటనే మా నాన్నకు చెప్పేస్తాను. నువ్విప్పుడు మీ ఇంటి దగ్గరికి నన్ను తీసుకువెళ్ళకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి అది కాదు బా అని చెప్పాను కానీ నువ్వు గనక ఇప్పుడు చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఇంకా చందు అనేసరికి బావా ఆ మాట అనొద్దు బావా అని చెప్పాను కానీ నువ్వు ఇక్కడి నుంచి చెప్తావా లేక నేను ఇటు నుంచి ఎటైనా వెళ్ళిపోనా? నా మనస్తత్వం తెలుసు. నేను ఎంత సున్నితంగా మాట్లాడతాను, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా ఎంతలా ఉంటానో నీకు బాగా తెలుసు. చెప్పు వల్లి అని చెప్పనేసరికి చెప్తాను బాగా చెప్తాను అని చెప్పి పక్కనే ఉన్న బస్తీలో అని చెప్పాను కానీ బస్తీలోన పద తీసుకువెళ్ళు అని చెప్పాను కానీ సరే అక్కడికి తీసుకువెళ్తుంది. తీసుకువెళ్ళేసరికి ఈ ఇల్లు మీ ఇల్లా అని చెప్పాను కానీ అవును బా ఇదే మా ఇల్లు అని చెప్పనేసరికి ఈ ఇంటికి ఆల్రెడీ ఆ రోజు మేము వచ్చాం కదా, అప్పుడు ఈ ఇల్లు మీది కాదని మీ అమ్మ చెప్పింది కదా, అంటే మాకు అబద్ధం చెప్పి మోసం చేసి నువ్వు నాకు భార్యగా వచ్చావా, నా ఇంటి కోడలుగా వచ్చావా అంటూ ఇంకా చందు అయితే చాలా కోపంగా అంటాడు. వెళ్ళు తలుపు కొట్టు అని చెప్పనేసరికి చందు పక్కనుంటాడు. పక్కనుండేసరికి తలుపు కొడుతుంది. తలుపు కొట్టడంతో తలుపు తీస్తుంది. అమ్మడు ఇదేనా రావడం అని చెప్పనేసరికి అవును అల్లుడిని కూడా ఇప్పుడే వచ్చాను అని చెప్పాను గానీ ఒక్కసారిగా ఆనందరావు ఇటు భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అల్లుడు గారు మీరా అని చెప్పనేసరికి వాళ్ళ ముందే చప్ప చెల్లు అనిపిస్తాడు వల్లికి. చిచ్చి మీది ఎంత దారుణమైన కుటుంబమా, ఎంత అబద్ధం చెప్పి ఎంత మోసం చేసి మా కుటుంబాన్ని మా నాన్న నమ్మకాన్ని పోగొట్టారు కదా, మా నాన్న ఎలాంటి కోడలు ఎక్కడా దొరకదని నెత్తిని పెట్టు చూసుకుంటున్నారు. కానీ మీరు ఎంత దుర్మార్గులని ఎంత మోసగాళ్ళని మా నాన్నకు తెలియదు పాపం. మీరు ఎంత దుర్మార్గంగా మా నాన్నను నన్ను మోసం చేస్తారని అనుకోలేదు. అంటే మీరు 10 లక్షల అప్పు కూడా నా చేత చీంచి పెళ్లి చేశారన్నమాట. ఇప్పుడు నేను సేటుకి ఏం సమాధానం చెప్పాలి? అంటే ఆ రోజు ఇచ్చింది డమ్మీ చెక్ అన్నమాట. నన్ను మోసం చేశారు, సేటును మోసం చేశారు. 24 గంటల్లో సేటుకు డబ్బులు ఇవ్వకపోతే సేటు ఇంటికి వచ్చి మా నాన్నకు చెప్తాడు. మా నాన్న నా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసావరా అని నన్ను ఒక్క మాట అన్నా నేను ఇంట్లోంచి ఎటు వెళ్ళిపోతానో తెలీదు. మీ కూతురు జీవితం ఏమవుతుందో మీకు తెలీదు. 24 గంటలు సమయం ఇస్తున్నాను. మీరు నా దగ్గర తీసుకున్న 10 లక్షలు ఎలా తీసుకొచ్చిస్తారో నాకైతే అస్సలు తెలీదు. మీరు 10 లక్షలు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే. లేకపోతే మాత్రం నేను అస్సలు ఊరుకోను. వెంటనే నేనే చెప్పేస్తాను మా నాన్నకి వీళ్ళు ఎలాంటి వాళ్ళో, వీళ్ళు ఏం మోసం చేశారో అంత. అయితే ఆ రోజు నర్మదా ప్రేమ చెప్పింది నిజమే. మీరు ఇడ్లీ సైకిల్ అమ్ముతున్నారని. ఇదిగో సైకిల్ తెలిసిపోయింది, అంతా తెలిసిపోయింది. నీ బండారం అంతా బయటడిపోయింది. చిచ్చి నేను చూస్తేనే అసహ్యంగా ఉంది అంటూ అక్కడి నుంచి చందు కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా వల్లి భాగ్యాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నేను అప్పుడే చెప్పాను ఆవిడ గారు, మీరు వినిపించుకోలేదు. ఏదో ఒక రోజు నిజం బయటపడితే మన కూతురు పరిస్థితి ఏమవుతుంది, తన జీవితం ఏమవుతుంది అని. అదే కాక 10 లక్షలు కూడా అప్పు చేసి అల్లుడు గారి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు అల్లుడు గారు 24 గంటల్లో డబ్బులు కట్టకపోతే వాళ్ళ నాన్న ముందు తలదించుకుంటే అల్లుడు గారు ఏమైపోతారో. ఎప్పుడు తప్పు చేయని మనిషి ఇలా తప్పుడు మనిషిలా నిలబడిపోతే అల్లుడు గారు తట్టుకోగలరా? తప్పు చేశారు ఆవిడ గారు, చాలా పెద్ద తప్పు చేశారు అని చెప్పనేసరికి నాన్న చెప్పింది నిజమమ్మా. నేను చెప్తూనే ఉన్నాను, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి వద్దు వద్దు అని. నా మాట వినిపించుకోలేదు. బయట పడినప్పుడు చూద్దామన్నావు. మా మామయ్య గారి కంటే అమాయకుడు దొరకలేదన్నావు. కానీ మా మామయ్య గారికి ఎంత కోపమో
ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళాక తెలుస్తుంది. ఇప్పుడు నా విషయం గనక బయటపడితే ఇంకంతే, నా పరిస్థితి అంతే అని చెప్పి వాళ్ళు కాస్త తల పట్టుకుని ఏడుస్తుంది. మరి ఏం చేస్తారు? మరి చందు వెళ్ళి రామరాజుకి నిజం చెప్పేస్తాడా? 24 గంటలు టైం ఇచ్చాడు కదా సేటు. మరి 24 గంటల్లో డబ్బులు అరేంజ్ కాకపోతే సేటే బయట పెట్టేస్తాడా? అలా బయట పెడితే శ్రీవల్లి విషయం బయటపడితే శ్రీవల్లి పరిస్థితి ఏంటి? తన కాపురం ఉంటుందా? ఇంట్లోంచి బయటకి ఇంకేంటేస్తారా? చూద్దాం ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.